జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విషాదయాత్రలుగా ముగుస్తున్నాయి. గతంలో ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ తాజాగా చూసుకుంటే విజయవాడ సింగనగర్ నుంచి వచ్చినటువంటి స్నేహితులు బృందం 6గురు అయితే నిన్న మారేడుమిల్లి సమీపంలో ఉన్నటువంటి పాములేరు వాగులోకి అయితే స్నానానికి దిగారు. నలుగురు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఏదైతే పాములేరు వాగులోకి అయితే నలుగురు స్నానానికి దిగిన నేపథ్యంలో అందులో ఇద్దరైతే గల్లంతైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇద్దరి కోసం కూడా నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఈ విజయవాడ నుంచి సరదాగా స్నేహితుల బృందం అందులో 6గురు అందరూ కూడా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు సరదాగా ఎంజాయ్ చేసేందుకు నిన్న విహారయాత్రకైతే మారేడుమిల్లి సమీపం రావడం, అక్కడ మారేడుమిల్లిలో ఉన్నటువంటి కనీసం సరదాగా ఏదైతే పాములేరు వాగులోకి అయితే స్నానానికి దిగారో అందులో ముఖ్యంగా నలుగురు మొత్తం 6గురు బృందం కూడా స్నానానికి దిగినప్పటికీ అందులో ఇద్దరు ఎవరైతే ఉన్నారో అలాగే సాదీప్తో పాటు 30 సంవత్సరాలు అంతో పాటు అలాగే రవితేజ ఇద్దరు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న గల్లంతైన వారి కోసం అయితే నిన్న నుంచి కూడా అధికారులు అయితే ఎస్టీఆర్ బృందాలు అలాగే పోలీసులు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో నిన్న నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అందులో సాదీప్ యొక్క మృతదేహం మాత్రమే లభ్యమైంది. మరొక మృతదేహం కోసం అయితే ఎస్టీఆర్ బృందాలు కూడా వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉండాలి. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఎన్నో కుటుంబాల్లో ఈ యొక్క విహారయాత్రలకు వచ్చినటువంటి వాళ్ళు విషాదయాత్రలుగా ముగుస్తున్నాయి. అలాగే ఎన్నో కుటుంబాలను అయితే ఈ విధంగా శోక సముద్రంలో ముంచుతున్నాయి. ఆ విధంగానే ఏదైతే 2 కుటుంబాల్లో ఈ యొక్క ఘటన అయితే విషాద స్థాయిలు అలుపుకున్నాయని మనం ప్రధానంగా చెప్పాలి. అలాగే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో సంఘటనలు గతంలో కూడా చూసాం. మెడికో విద్యార్థులు 11 మంది బృందం వచ్చి అందులో 4గురు గల్లంతయ్యారు. అందులో ముగ్గురు ఆచూకీ లభ్యమైనప్పటికీ ఒక మృతదేహం ఆచూకీ ఇప్పటికీ కూడా లభ్యం కాలేదంటే అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు అదే ప్రదేశం ఏదైతే ఉందో పాములేరు వాగు అదే గతంలో మెడికో విద్యార్థులు జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పుడు అంతా కూడా వాగు ఉధృతంగా ప్రవహించినప్పటికీ ఇది గతంలో ఏదైతే ప్రవహించినటువంటి ఓపులు ఏవైతే ఉన్నాయో అలాగే రాళ్ళకి ఈ యొక్క ఓపుల కారణంగా అక్కడ అంతా కూడా పెద్ద పెద్ద అగాధాలు అయితే ఏర్పడుతుంటాయి. ఆ అగాధాల్లోకి వీళ్ళకి సరదాగా అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అయితే సరైన అక్కడ అవగాహన లేకపోవడం ఈ యొక్క ప్రాంతంలో కొత్త కావడంతోనే ఈ యొక్క ప్రమాదాలు అయితే తరచూ బయట నుంచి వచ్చే వారికి అయితే జరుగుతూ ఉంటుంటాయి. ఆ విధంగానే ఇక్కడ విజయవాడ నుంచి స్నేహితుల బృందం ఎవరైతే ఉన్నారో సింగనగర్ నుంచి 6గురు కూడా వీళ్ళు ప్రధానంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కూడా పనిచేస్తుంటారు. వాళ్ళు వచ్చి ఈ విధంగానే ఈ యొక్క మొత్తం మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకరైతే మృత్యువాత పడినారు, మరొకరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ యొక్క ఘటనలు ఎన్నో ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే సమ్మర్ హాలిడేస్ అయితే పూర్తయ్యాయి. అలాగే సెలవులకు అందరూ కూడా వచ్చినప్పటికీ ఇప్పుడైతే వర్షాకాలం అయితే మొదలైంది. ఈ నేపథ్యంలోనే వాగులు వంకలు ఎప్పుడు పొంగుతాయి, ఎప్పుడు ప్రవహిస్తాయో కూడా ఎవరికి తెలియదు. అలాగే అటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాగులన్నీ కూడా ఈ విధంగానే ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు ప్రమాదకరం జరిగే ప్రదేశం అంటూ కూడా గతంలో బోట్లు పెట్టినప్పటికీ ఈ యొక్క అధికారులు ఎప్పటికప్పుడు దానిపై అవగాహన కల్పించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఆ విధంగానే జరిగింది. వీళ్ళకి దూర ప్రాంతాల నుంచి రావడం, అక్కడ సరైన అవగాహన లేకపోవడంతోనే అక్కడ సరైన బోర్డులు ఉన్నప్పటికీ వాళ్ళకి సరిగా దానిపై అర్థం కాకపోయిన పరిస్థితుల్లోనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగి ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఇంకా దీనిపై అవగాహన కలిగించవలసిన అవసరం అయితే ఈ యొక్క విహారయాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం అయితే ఎంతైనా ఉంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ ఈ విధంగా సరదాగా వచ్చి ఈ విధంగా అయితే విషాదంగా ముగుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఎన్నో ముగుస్తాయి. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటన చూసుకుంటే ఈ యొక్క ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కూడా సరదాగా స్నానానికి దిగి ఈ విధంగా మృత్యువాత పడడంతో 2 కుటుంబాల్లో ఇప్పుడు ఎవరైతే మొత్తం 6గురు కూడా స్నానానికి దిగినప్పటికీ 4గురు అయితే సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు కూడా గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసమే ఇద్దరు కోసం కూడా సాదీప్ కుటుంబ సభ్యులతో పాటు అలాగే రవితేజ కుటుంబ సభ్యులు ఇప్పటికే అక్కడ చేరుకుని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ సాదీప్ యొక్క మృతదేహం అయితే లభ్యమైంది. మరొక రవితేజ మృతదేహం కోసం అయితే ఇంకా ఎస్డీఆర్ బృందాలు, పోలీసులు కూడా ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క నిన్న జరిగినటువంటి ఈ యొక్క విహారయాత్రలో 2 కుటుంబాలను అయితే తీవ్ర విషాదంలో నింపింది. విషాదయాత్రగా కూడా ముగిసిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మరొక మృతదేహం కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఎప్పటి నుంచి కూడా ఈ విధంగా స్నానానికి దిగి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవగాహన లేని వాళ్ళు ఎవరో కూడా దూర ప్రాంతాల వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగవంటూ కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కానీ ఈ విధంగా కొత్త దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వచ్చి ఈ విధంగా సరైన వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో అవగాహన లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.